ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ శాసన మండలి హాట్ గా సాగింది. తిరుపతి సింహాచలంలో తొక్కిసలాట్లు, యూరియా కొరత, బెల్ట్ షాపుల అంశాలపై ఆరోపణలు ప్రత్యారోపణలతో మండలి దద్దరిల్లిపోయింది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల తుట్టాలు పేలాయి. వాడివేడి చర్చతో సభ హీటెక్కింది. ఏపీ శాసనమండలి సమావేశాలు తొలి రోజే వాడివేడిగా జరిగాయి. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో సభ మొదటిసారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనలపైన సభలో హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనంద్ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు బొత్స. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీ సమాధానం చెప్తాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరోవైపు తిరుమలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన వైసీపీ సభ్యులు గట్టిగానే ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో సభ మరోసారి వాయిదా వేశారు చైర్మన్ మోషన్ రాజు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత వైసీపీ విమర్శలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. జై జగన్, జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ప్రధానమంత్రి సిగ్గుపడాలి అధ్యక్ష. పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు. ఆ రెండు కారణాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యత లేదండి. ఆ రెండు కార్యక్రమాలకి అక్కడ ఉన్న పాలకవర్గాల దగ్గర బాధ్యత లేదండి. ఆ రెండు కార్యక్రమానికి ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మంత్రికి బాధ్యత లేదండి. ఆ బాధ్యత వచ్చి గుర్తెరక్కంట తిరిగి మా మీద వచ్చి డ్రైవ్ చేయడానికి, ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి. చాలా బాధ అనిపించింది మా అందరికి. అందుకే అవసరం నుంచి వాకౌట్ చేసి వచ్చాం. అటు బెల్ట్ షాపుల అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. బెల్ట్ షాపులు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలాగా మారాయని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా బెల్ట్ షాపులు పెడితే బెండ్ తీస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్ని బెండ్లు తీశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని షాపుల లైసెన్సులు రద్దు చేశారు, ఎన్ని లక్షల జరిమానాలు విధించారు అంటూ ప్రశ్నలతో మోత మోగించారు. కల్తీ మద్యం తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష. ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. వైసీపీ సభ్యులు మద్యం విషయంలో మాట్లాడడం సిగ్గుచేటని, లిక్కర్ స్కామ్ ఇంకా విచారణలో ఉందని, అన్ని విషయాలు త్వరలో బయటికి వస్తాయన్నారు. అంతేకాకుండా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ సభ్యులు వరుస ప్రశ్నలతో ఫైర్ అవుతుంటే మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి పాయింట్కి సమాధానాలు ఇచ్చారు. దీంతో ఇరువైపులా ప్రశ్నలు, జవాబులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కింది. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే 50 నుంచి 60% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ, అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ, ఇవాళ నవోదయం స్టార్ట్ చేసాం అధ్యక్ష. దాదాపు 18 జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే ఐడి లిక్కర్ కంట్రోల్ చేస్తాం, ఈ నెలాఖరులోపు మిగతా 8 జిల్లాలు కూడా చేసి 100% ఐడి ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవాళ మద్యం
ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు, దాన్ని ఎలా రకంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అటు కరేడు భూసేకరణపై మండలిలో చర్చకు వచ్చిందే. ప్రభుత్వం జీవో ఎందుకిచ్చిందో క్లారిటీ ఇవ్వాలన్నారు వైసీపీ సభ్యులు. భూసేకరణ చేస్తుంది 5 బ్లాకుల 8 బ్లాకుల అనే క్లారిటీ ఇవ్వాలన్నారు. దీని మీద చర్చకు అవకాశం ఇవ్వటంతో పాటు రెవెన్యూ మంత్రి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.